ఆయనకు భక్తులతో పంపించారు పట్టు వస్త్రాలు తెచ్చి మొత్తంగా చుట్టబెట్టారు ద్వారకాపట్నం నుంచి దిగోద్యోగం దిగుతున్నారండి ఈ లోపల మీ మహాతల్లి కన్నా తన శివోద్ధారం వస్తుంది నా కుమారులైన 6 కూడా ఏ రాజ్యం వెళ్ళారు అమరమయ్యిందా అలా కంగారు కంగారు మాట్లాడుతుంది బాబులో బాబు గోవింద మహారాజు ఏ రాజ్యం వెళ్ళారు గోవింద రాజు ఏ రాజ్యం నా పనులు మరి ఏమైనాయో అబలామయ్య కొడుక సబలామయ్యాయో పడలో ఏమైనాయో అబలామయ్యాయో సబలామయ్యాయో పండయిందా మీ పెద్దన్న గారు గోవిందరాజు అంటండి అంటా ఉన్నాడు అమ్మా 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 మా తల్లి పట్నాలు వెళ్ళే దొండదే మనం వెళ్ళాం అన్నగారట మీ అన్నగారట మీ తోబుట్టట మీ తోబుట్టుకి ఇద్దరున్నారమ్మా అమ్మాయి అబ్బాయి అమ్మాయిని మా తమ్ముడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పెళ్లి కుదుర్చుకొచ్చి వచ్చామన్నా కుమారులారా కొడుకులంటే మీరే కొడుకులు నాయన నా కన్నా రుణం ఎన్నాళ్ళు తెచ్చారు బాబు అలాగే భుజాలకు వెళ్ళి శివులు ఉప్పొంగనేటండి తల్లి మహాతల్లి పేరుందేమంటుంది బాబు ముహూర్తాలు ఇచ్చేయించారు లేదమ్మా నిన్ను నాన్నగారిని కడుక్కున్న తర్వాత ముహూర్తాలు ఇచ్చేస్తామన్నా ఆనాడు మహాతల్లి అంటుంది భోజనం అంటే బొట్టులాడు చుట్టరకు అంటే సురుకులు అంటదండి ఆడిష్యం అమృత విషయం అయిపోతుంది ముందుగా ముహూర్తాలు ఇచ్చేయించండి అన్నా ఆనాడు మీ పెద్దన గారు గోవిందరాజు ముహూర్తాలు ఇచ్చేస్తున్నారు వీళ్ళు తాలూకా వెళ్ళారు ప్రేమల్లో పేరెట్టి పిలుస్తారు పేరూరు బ్రాహ్మణులంటే వారండి సూర్యుడు గాని ఉడికే కొడుకు చంద్రుడు గాని కట్టారు సామతులండి అటువంటి బ్రహ్మలటండి ఆయన బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ యాదవులు తెచ్చి కలియోగో చుట్టుంచి కవులు చెప్పి